నమస్తే, వెల్కమ్ టు G7 భక్తి ఛానల్. నేను గిరిజ. భారతదేశంలో తమిళనాడుకు టెంపుల్ స్టేట్ అనే పేరుంది. తమిళనాడు రాష్ట్రంలో ఉండే ఒక్కో ఆలయం ఒక్కో ప్రత్యేకత, చరిత్రను కలిగి ఉంటుంది. తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని నల్లూరు గ్రామంలో ఉన్నటువంటి కళ్యాణ సుందరేశ్వర ఆలయం భక్తులకి ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా చెప్పొచ్చు. ఈ ఆలయంలో పూజించే శివలింగం రోజుకి 5 సార్లు రంగు మారుతుందని భక్తులు నమ్ముతారు. కాలక్రమేణా శివలింగం రంగు మారడం ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా మారిపోయింది. ఈ ప్రత్యేకతను చూడటానికి తమిళనాడు నుంచి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇది సుమారుగా 1000 సంవత్సరాల పురాతనమైనదని, చోళుల కాలంలో నిర్మించబడిందని చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఉన్న కళ్యాణ్ సుందరేశ్వర్ శివలింగం ఒకే రోజులో 5 వేర్వేరు రంగులుగా మారుతుందని చెప్తారు. ఉదయం నలుపు, మధ్యాహ్నం తెలుపు, సాయంత్రకాలం ఎరుపు రంగు, రాత్రి లేత నీలం, అర్ధరాత్రి ఆకుపచ్చ రంగు. అందువల్ల ఏ సమయంలోనైనా ఆలయాన్ని సందర్శించే భక్తులు వివిధ రంగులలో శివలింగాన్ని చూడొచ్చు. అందుకే రోజులో వివిధ సమయాల్లో ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. కళ్యాణ్ సుందరేశ్వర్ ఆలయం సుమారు 1000 సంవత్సరాల క్రితం చోళ చక్రవర్తి రాజరాజ చోళుడి పాలనలో నిర్మించబడిందని చారిత్రక రికార్డులు వెల్లడిస్తున్నాయి. కాలక్రమేణా అనేక పునర్నిర్మాణాలు జరిగినప్పటికీ ఆలయ ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, ఆచారాలు ఏవి కూడా మారలేదు. శివుడిని ఇక్కడ కళ్యాణ సుందరేశ్వర్గా పూజిస్తారు. ఇంకా మురుగన్ ఈ ఆలయంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అందువల్ల శివుడు అంటే మురుగన్, కార్తికేయ భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో 2 నల్లరాతి శివలింగాలు ఉంటాయి. మొదటిది గర్భగుడిలో బంగారంతో అలంకరించబడి ఉంటుంది. రెండవది ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉంటుంది. ఆలయ ప్రవేశం ద్వారా ఉన్న శివలింగాన్ని ప్రతి ఉదయం గంధపు చెక్కతో అభిషేకిస్తారు. దీంతో మధ్యాహ్నం గంధపు సువాసన భక్తులని స్వాగతిస్తోంది. ఇక కళ్యాణ్ సుందరేశ్వర్ ఆలయంలో రోజువారీ 5 పూజలు నిర్వహిస్తారు. ప్రతి కాల పూజ సమయంలో శివుడు వివిధ రూపాల్లో కనిపిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉదయం శివుడు నందితో వైద్యనాథుడి రూపంలో కనిపిస్తాడని భక్తులు చెప్తున్నమాట. శివలింగం రంగులో మార్పుకి ఇంకా శాస్త్రీయ వివరణ లేదు. ఈ మార్పు సహజంగానే ఎటువంటి మానవ ప్రయత్నం లేకుండా సంభవిస్తుందని భక్తులు చెప్తారు. ఇది ఆలయం యొక్క ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంచుతుంది. శివరాత్రి లాంటి పర్వదినాల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.